ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి ఇంటికి రాకుండా ఓ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే మీకు కరెంటు షాట్ కొట్టినంత పని అవుతుంది కావచ్చు. చూసినోళ్లకు షాట్ కొట్టినంత పని అయితే ఇంటి ఓనర్కు ఆ బిల్లు చేతుల పెడితే ఆయన పరిస్థితి ఏంది, ఆ బిల్లు కొట్టిన విద్యుత్ అధికారుల ముచ్చటేంది అంటారా? అన్ని ముచ్చట్లు మీకు మంచిగా నేను చెప్పుకుంటూ వస్తా పని. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో సర్కారు కట్టించిన టిడ్కో కాలనీల దుర్గా అనే ఈ మహిళ ఇంటికి కరెంటు బిల్లు 1,99,00,000 రూపాయలు ఉన్నదని మెసేజ్ వచ్చిందట. కరెంటు బిల్లును చూసి దుర్గమ్మ దడుచుకొని సర్కారు ఇచ్చిన టిడ్కో ఇంట్లో ఎవరు ఉండరు, అది తాళం పెట్టే ఉంటుంది, అందులో కరెంటు కూడా వాడేది లేదు, అసోటిది విద్యుత్ బిల్లు ఇంతగానం వచ్చుడు ఏందని ఇంటోళ్ళని ఎంట పెట్టుకొని దగ్గరున్న కరెంట్ ఆఫీసుకు పోతే ఆడున్న ఆఫీసర్లు కూడా ఆ బిల్లును చూసి షాక్ కొట్టినంత పని అయినట్టు ఆగమాగం అయిపోయిరట. చాలా దినాల తర్వాత కొత్త మీటర్ పిడి చేసినాం, కొత్త మీటర్లో ఏదో లోపం ఉండేసరికి ఇట్లా కరెంటు బిల్లు 1,90,00,000 వచ్చిందని కరెంట్ ఆఫీసర్లు అదంతా తీసేసి మా అంటే 147 రూపాయలు వచ్చిందని మళ్ళా ఫ్రెష్గా ఇచ్చిండ్రట బిల్లు. కరెంటు వాడితేనే రీడింగ్ తిరగాలి, కానీ దానంతలా అదే కొత్త మీటర్ పెట్టగానే అంతగానం ఎట్లొస్తుంది అంటే కరెంటు బిల్లు కొట్టుట్లా కూడా ఉంటుందా? అంత ఆఫీసర్ల చేతుల్నే ఉంటుందా? అప్పుడప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేది ఇట్లనేనా అని చాలా మంది ఇప్పుడు అనుమానపడుతున్నారు. అయ్యా విద్యుత్ అధికారులారా, మీరు కామన్ పబ్లిక్ ఆగం చేసే పని అయితే చేయకుండే సారు, ఈడికే కరెంటు బిల్లు కట్టలేక కష్టాలు పడుతుర్రు పబ్లిక్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.